పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం డిసెంబర్ 16, 2012న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో 6 కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఈ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి 2012 డిసెంబర్ 29న ఆమె తుది శ్వాస విడిచారు. ఇరవై 23 ఏళ్ల వైద్య విద్యార్థిని, ఆమె స్నేహితుడు కలిసి ఒకరోజు సాయంత్రం ఢిల్లీలోని సాకేత్ దగ్గర సినిమా చూసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 9:30 ఒక ప్రైవేట్ బస్సు ఎక్కారు. అందులో 5 ప్రయాణికులతో పాటు ఒక డ్రైవర్ ఉన్నారు. వారంతా తాగి ఉన్నారని, వారంతా ఒకటే గుంపుకు చెందినవారని వారికి తెలియదు. వారంతా నగరంలోని మురికివాడకు చెందినవారు. కొంతసేపటికి డ్రైవరు దారి మళ్లించాడు. అలానే బస్సు తలుపుకు కూడా గడియ పెట్టారు. దీనితో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు బస్సు సిబ్బందిని అడిగాడు. అందుకు వారు, రాత్రిపూట మీకేం పని, ఒంటరిగా ఏం చేస్తున్నారని అడగటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన తన స్నేహితుడను తలపై ఇనుపరాడుతో కొట్టి అపస్మారక స్థితికి తీసుకువెళ్లారు. ఆపై దురుసుగా ఆమెను బస్సు చివరకు ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె అరిచి వారితో పెనుగులాడి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది. అందుకు వారు ఆమెను పలుమార్లు బలంగా ఇనుపరాడ్డుతో కొట్టి ఆపై ఒక్కొక్కరు అత్యాచారం చేశారు. ఈ ఉదంతమంతా బస్సు కదులుతుండగానే జరిగింది. సుమారు గంటకు పైగా హింసించి ఆమెను వివస్త్రంగానే రోడ్డుపైకి విసిరివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల్ని 2 అదే రోజు సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. జరిగిన ఘటనపై నిర్భయ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 17, 2012న నిర్భయపై దాడి చేసిన వ్యక్తులు రామ్ సింగ్ బస్ డ్రైవరు, అతని తమ్ముడు ముఖేష్ సింగులను రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్నారు. వినయ్ శర్మను, పవన్ గుప్తాను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలుడైన రాజును ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్ ఠాకూర్ను బీహార్లో అదుపులోకి తీసుకున్నారు. 2012 డిసెంబర్ నాడు మహానగర న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. డిసెంబర్ 26, 2012న నిర్భయ ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు విదేశాల్లో మెరుగైన చికిత్స అందించాలని సఫ్దర్జంగ్ ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారు. 2012 డిసెంబర్ 27న ఆమెను సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల ఫలితాలు ఫలించలేదు. 13 రోజులు చావుతో పోరాడిన నిర్భయ 2012 డిసెంబర్ 29న ఉదయం 4:45 మరణించారు. ఆ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 6గురిలో రామ్ సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మైనర్గా ఉన్న మరో నిందితుడు 2017లో విడుదలయ్యాడు. మిగిలిన 4 నిందితులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగులను 2020 మార్చి 20న తిహార్ జైల్లో ఉరివేశారు.